శ్రీశైలం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు శ్రీశైలం సందర్శనలో ప్రత్యేకంగా హై అలర్ట్ జారీ చేయడం తాజా వార్తగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. అయితే ఈసారి పెరిగిన భక్తుల రద్దీ మరియు భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఈ హై అలర్ట్ వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. 1. రికార్డ్ స్థాయిలో భక్తుల రద్దీ. డిసెంబర్ చివరివారం క్రిస్మస్ సెలవులు ఇయర్ ఎండ్ కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 26న శ్రీశైల దేవస్థానం తన చరిత్రలోనే అత్యధికంగా ఒకే రోజు ₹1 మరియు 47 పైసలు కోట్ల ఆదాయాన్ని గడించి రికార్డ్ సృష్టించింది. ఈ విపరీతమైన రద్దీని నియంత్రించడానికి అధికారులు ట్రాఫిక్ మరియు భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు. 2. అన్యమత ప్రచారం మరియు రీల్స్పై కఠిన ఆంక్షలు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఇటీవల కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రీల్స్ మరియు డ్రోన్లు ఆలయ ప్రాంగణంలో, మాడవీధుల్లో మరియు పాతాళగంగ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా వీడియోలు తీయడం, సోషల్ మీడియా రీల్స్ చేయడంపై నిషేధం విధించారు. అన్యమత ప్రచారం క్షేత్ర పరిధిలో అన్యమత కరపత్రాలు పంచడం లేదా ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలను ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. 3. ట్రాఫిక్ మరియు రహదారి భద్రత. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి NH 765 పై భక్తుల వాహనాల రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్పోస్టులు దోర్నాల మరియు మన్ననూరు చెక్పోస్టుల వద్ద తనిఖీలు పెంచారు. ఆంక్షలు రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతం గుండా ప్రయాణించేవారు వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా అటవీశాఖ నిబంధనలను పాటించాలని సూచించారు. 4. భక్తులకు కీలక సూచనలు. ఆన్లైన్ బుకింగ్. రద్దీ దృష్ట్యా భక్తులు ముందే అధికారిక వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. స్పర్శ దర్శనం. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం నిలిపివేసి కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్య గమనిక. నేడు డిసెంబర్ 30 శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. దీనివల్ల కూడా స్థానికంగా భక్తుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. మీరు శ్రీశైలం యాత్రకు వెళ్లే ప్లాన్లో ఉంటే ఆన్లైన్ టికెట్ల లభ్యత లేదా ప్రస్తుత దర్శనం సమయం, వెయిటింగ్ టైం గురించి మరిన్ని వివరాలు కావాలా?